బాగా ఆలోచిద్దాం ప్రేమను దేవుని వారలారా. మనిషి చేయలేనిది దేవుడు చేయగలడు, అంతే కదండి. మనిషి చేయలేనిది దేవుడు చేయగలడు. అందుకే దేవుని మాటకి ఉన్నటువంటి పేరు ఏముందో తెలుసా? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఏమండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతుమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు. ఏముందండి అక్కడ? దేవుని మాటకి ఉండే పేరు ఏంటంట? తన మహత్తు గల మాట అని ఉంది చూడండి. తన మహత్తు గల మాట అంటే చేయగలిగి కూడా చేయకుండా మాట తప్పటం ఎవరి మాట? చేయగలము, కానీ చేయగలిగి కూడా చేయలేకుండా మాట తప్పటం మనిషి మాట, మట్టి మాట. బాగా గమనించు. కానీ ఏ పని అయినా చేయగలిగే మాట దేవుని మాట, మహత్తు గల మాట. దేవుని మాట మహత్తు గల మాట. మరి ఈ యొక్క మహత్తు గల మాట ఏం పని చేస్తుంది? ఒకసారి చూద్దాం. ఆది కాండంలోనికి వెళ్దాం. బాగా గమనించాలి. మన మాటకి దేవుడు మహత్తు గల మాటకి ఎంత తేడా ఉందో ఒకసారి మనం గమనించాలి. కానీ ఈరోజు మహత్తు గల మాటకి విలువ లేకుండా పోయింది. కానీ మనిషి యొక్క మట్టి మాటకి ఏమండి, నాసికా రంధ్రంలో ఏమంటే ముక్కు మూస్తే సెకండ్లు చనిపోయేటటువంటి మనిషి మాటకు ఉన్నంత వాల్యూ దేవుని మాటకి లేదు. కానీ దేవుని మాటకి మనిషి మాటకి ఎంత వాల్యూ ఉందో ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. ఈ వేరియేషన్ మనకు తెలియాలి. దేవుని మాట ఎంత వాల్యూ గలదో ఒకసారి చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఈ మహత్తు గల మాటకు ఎంత కెపాసిటీ ఉందో ఒకసారి చూడాలి. మన మాటకి ఎంత కెపాసిటీ ఉందో ఒకసారి ఆలోచించండి. మట్టి మాటకి దేవుడి మహత్తు గల మాటకి ఎంత కెపాసిటీ ఉందో ఒకసారి చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనం ముందు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా పలికాడు. మాట పలకటం అంటే మాటే కదండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటే వెలుగు కలుగును గాక అంటే వెంటనే ఏం జరిగింది? వెలుగు వచ్చేసింది. వెంటనే వెలుగు వచ్చింది. లేని వెలుగు వచ్చేసిందండి దేవుడు మాటకి. అంటే మహత్తు గల మాటకి అంత కెపాసిటీ ఉంది. మరో మంచి మాట చూడండి. కిందకి వచ్చేసరికి 9వ వచనం చూడండి. పదాలు మీరు బాగా గమనించాలి. 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా. ఏమంటే ఆరిన నేల కనబడును గాక అనగా ఏమొచ్చింది? లేని భూమి కలిగింది. అర్థమైంది లేదు మీకు? ఇక్కడ పలుకగా లేని భూమి కలిగింది. మహత్తు గల మాటకి ఎంత కెపాసిటీ ఉందో చూడండి. అంత కెపాసిటీ గల దేవుడి మాటకి వీపులు చూపిస్తారా అండి? అంత కెపాసిటీ గల దేవుని మాటలను విసర్జిస్తారా? తిరస్కరిస్తారా? అసహించుకుంటారా? ఎన్ని మార్లు దానికి లోబడటానికి ప్రయత్నం చేస్తుంటే పెడచెమని పెడతారా? దేవుడి మాట ఎంత కెపాసిటీ తెలుసా అండి? బాగా గమనించాలి ఈ మాటలన్నీ. ఇంకేమో 11వ వచనం కూడా చూడండి. 11వ వచనం కూడా, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాకని పలుకగా. ఏమంటే భూమి చెట్లు మొలిపించును గాక అన్నాడు. పలుకగా ఏమైపోయింది? లేని చెట్లు వచ్చేసినాయి. ఈ దేనికి కెపాసిటీ? మహత్తు గల మాట. దేవుని మహత్తు గల మాటకు అంత మహత్తు ఉంది. 15వ వచనం కూడా చూడండి. 15వ వచనం పదాలు మీరు బాగా గమనించాలి. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకని పలికిన వెంటనే ఆ ప్రకారమాయను నందు చూడండి. ఆ ప్రకారమాయను అన్నాను. ఆకాశమందు జ్యోతులు కలుగును కాకంటే కలిగే. మహత్తు గల మాట, దేవుని మాట మహత్తు గల మాట. మనిషి మాట ఒట్టి మాట, ఉపయోగం లేని మాట, ఎందుకు పనికిరాని మాట, మాటిచ్చి మాట మీద నిలబడలేనటువంటి మాట, చేయగలిగి చేయలేకుండా నిరుపయోగమైనటువంటి మాట తప్పేటటువంటి మాట, మట్టి మాట, మనిషి మాట, ఒట్టి మాట, ఉపయోగం లేని మాట అయిపోయింది. అలాంటి మట్టి మాటకి వాల్యూ ఉంది. కానీ ఈరోజు ఎవరు నిజంగా ఆ మట్టిని కలిగించినటువంటి మహత్తు గల మాట వైపు ఎవరైనా తిరుగుతున్నారా? చూడండి. నాయనా మారండి, నాయన దేవుని వైపు తిరగండి, మారండి, దేవుల్లోనికి రండి, దేవుడిచ్చేటటువంటి కృపకు పాత్రలు కండి అని అంటే
అని బోధిస్తున్న సంఘాల్లో సేవకుల మధ్య, సువార్తల మధ్య, సదస్సుల మధ్య ఎన్నో రకాలుగా తెలియచేస్తున్నా దేవుడి వైపు తిరిగే పరిస్థితులు ఎక్కడున్నా మీరు చెప్పండి. అందుకే ఎన్నో మార్లు ఈ మహత్తు గల మాట ద్వారా నేను ఎన్నో మార్చుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఎవరు రావట్లేదని ఆ మహత్వ మాట గురించి ఆ మాటకి ఎంత కెపాసిటీ ఉందో రాయించాడు. చూసారండి, అది ప్రారంభ పుస్తకంలోనే రాయించాడు కదండి. ఎంత గొప్ప మాటలండి. లేని వాటిని కలిగిస్తున్నాడంటే అదే మాట మీరు చెప్పండి. లేని మాటను కలిగిస్తున్నట్టు అది మహత్తు గల మాట కాదా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఏమంటే ఇంకా మీరు బాగా గమనించగలిగితే మనిషి ఆయుష్ కాలాన్ని ప్రారంభంలో 1000 బోర్డర్లో 1000 బోర్డర్లో ఉన్నారంతా. ప్రారంభంలో ఆయుష్ కాలం 1000. తర్వాత ఆ యొక్క ఆయుష్ కాలం మెల్లమెల్లగా 120 పడిపోయింది. 120 నుంచి 70 నుంచి ఆవిరి అన్నాడు. డైరెక్ట్గా ఆవిరి అన్నాడంటే తగ్గిపోయింది. మనిషి ఆయుష్ని తగ్గించడానికి గల కారణం ఏం తగ్గించింది మీరు చెప్పండి? మాట. ఏ మాట? మహత్తు గల మాట తగ్గించింది. నువ్వు మంటి వారమని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానే, నీ ఆయుష్ తగ్గడానికి కారణం నా మాట కాదా? నీ ఆయుష్ తగ్గటానికి కారణం నా మాట అన్నప్పుడు నా మాట వైపు నువ్వు తిరుగుతున్నావా? నా మాట నువ్వు ఆచరణలో పెడుతున్నావా? నా మాటలో నువ్వు గైగొంటున్నావా? నా మాటలో నువ్వు ధ్యానిస్తున్నావా? నా మాటలు నువ్వు పఠిస్తున్నావా? నా మాటల ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడండి. మట్టి మాటలు చెప్పేటటువంటి, ఒట్టి మాటలు చెప్పేటటువంటి మనిషి మాటల వైపే నువ్వు మరుగులుగును వెళ్తున్నావే తప్ప, ఆలోచిస్తున్నావే తప్ప మాట వల్ల ఇంత శక్తి కలిగినటువంటి నా వైపు నువ్వు ఎందుకు తిరగట్లేదు? ఏమన్నా ఆయన అనుకుంటే జరిగిపోద్ది. ఆయన అనుకుంటే జరుగుద్దే లేదండి మాటతో. మరి మనం అనుకోండి, పవర్ పోయింది అనుకోండి, పవర్ వచ్చును కాక అనండి, వచ్చుద్దా? అంటే దేవుడి మాటకి మనకి అంత తేడా ఉందండి, అంత తేడా ఉంది. ఎందుకు రాదు? ఇది మనది ఏ మాట? మట్టి మాట. మీరు మంటి వారం అని నేను జ్ఞాపకం చేసుకుంటేనే, కానీ మీరు ఎలా ఉన్నారు? వీపులు చూపిస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఆ పదాలను ఎందుకు చూపించాను? లోక సువార్తలోను, యెషయా గ్రంథములోను, సామెతల గ్రంథములోను, ఇర్మియా గ్రంథములోను ఎన్నో మారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట. అయ్యా రండి నాయన నా వైపు తిరగండి, మీ మేలు కోరి చెప్తున్నాను. కానీ ఎవరు వినే పరిస్థితుల్లో లేరండి ప్రియమైన దేవుని వారలారా. మనిషి మాటకి, ఒట్టి మాటకి సరెండర్ అయినంత విధిగా దేవుని మాటకి ఈరోజు సరెండర్ అవ్వట్లేదు. మహత్తు గల మాటకి సరెండర్ అవ్వట్లేదు. దేవుడే ఇక్కడ రావలసిన లేదు. మాట, ఆ మాటతో ఇంత మహత్తు జరిగింది, అంతే కదండి. ఆ మాటతో ఇంత మహత్తు జరిగినప్పుడు, ఏమండి, ఆ మాట ఇంత జరిగినప్పుడు ఆ మాట వైపు మనం ఎంతగా మొగ్గు చూపిస్తున్నాం? ఆ మాటకు నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు? ఆ మాటను అసలు పట్టించుకుంటున్నావా నువ్వు? విలువ గల మాట, మహత్తు గల మాట. మనిషి ఎవరో చెప్పినటువంటి మాటను ఫాలో అవుతున్నావే కానీ అది ఒట్టి మాట. అది మరి దేవుడి మాట. ఏమండి, ఇలాంటి మాటకు కూడా, ఏమండి, చరిత్రలో దేవుడు కొంతమందికి ఇలాంటి మాటకు కూడా పవర్ ఇచ్చాడండి. ఒకప్పుడు చరిత్రలో మాటకి ఎలాంటి పవర్ ఇచ్చాడో తెలుసా అండి? ఒకసారి మనిషికి పవర్ ఇచ్చాడు, ఆయన పవర్ ఇచ్చాడు ఆ మాటకి. ఒకసారి చూద్దామా? రాజుల గ్రంథము, రాజుల రెండవ గ్రంథము సందర్భం మీ అందరికి తెలిసినదే. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదవండి. 5:27. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఎలీషా గారు మరి గెహజీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మీ అందరికి తెలిసినదే. కాబట్టి నయమానుకును కలిగినటువంటి కుష్టు, చూసారా, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వెంటనే వచ్చిందా, లేటుగా వచ్చిందా? మాటకి పవర్ వచ్చింది చూడండి. నిజంగా చరిత్రలో కొంతమందికి పవర్ ఇచ్చాడండి బాబు. చరిత్ర అవసరాన్ని బట్టి, కాలాన్ని బట్టి కొంతమంది దేవుడికి ఆ మాటకి పవర్ ఇచ్చాడు. మట్టి మాటకి పవర్ ఇచ్చాడు. వెంటనే వచ్చింది కదండి కుష్టి. చూసారా మాటకి ఎంత పవర్ వచ్చిందో చూడండి. కానీ నీకు రాదు ఇప్పుడు ఆ పవర్.
అంటే ఆ కాలం వేరు, ఆ యొక్క విధానం వేరు, ఆ సందర్భాలు వేరు. ఇంకా తెలియకోకుండా ఇప్పుడు వర్షము ఆగిపోవునుగాక అని చెప్పేసి నువ్వు వాడతానంటే ఎట్లా? ఆనాడు ఎలీషా గారికి ఇచ్చావు నాయన, ఆ యొక్క వాగ్దాటి నాకు ఇవ్వు అని చెప్పేసి మీటింగ్లో చాలా మంది ఈ యొక్క గ్రౌండ్లో వర్షం పడకుండా ఉండును గాక అని అంటే అవుద్దేంటి? ఆ కాలం వేరు, ఆ సందర్భం వేరు. అందుకని వచనాలు నీకు నచ్చినట్టుగా నువ్వు కనెక్ట్ చేసుకుంటానంటే కూడా నువ్వు కుదరదు. కనుక దేవుడి మాట యొక్క కెపాసిటీ తెలియచేయటం కోసం ఆ రోజు ఎలీషా గారిని వాడుకున్నాడు వెంటనే. కానీ వాస్తవంగా మనిషి ఒట్టి మాటే. అంటే దేవుడు ఇవ్వగలడు నీ మాటకు కూడా కెపాసిటీ ఇచ్చి చూపించాడు ప్రారంభంలో. ఆయనకు ఆనుకుని ఉంటే అది ఆ కాలం వరకే. కనుక బాగా గమనించాలి. మనిషిది ఒట్టి మాట అని తెలిసినా కూడా ఏమండి ఫీల్ అయిపోతూనే ఉంటాడు. నా అంత కెపాసిటీ ఎవరు లేరు అన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాడు. చూడండి, నిజమా కదా మీరు చెప్పండి? నడకలో కానీ, చూపులో కానీ కదా, ఆ ఆలోచన చేసే విధానంలో కానీ, మాటలో కానీ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ నువ్వు ఒట్టి మనిషివి, నువ్వు మట్టి మనిషివి. నువ్వు ఏమంటే నిజంగా నీదన్నీ ఒట్టి మాటలే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఓవర్ చేయగాకు నువ్వు, అది నీ మాట అని యేసు ప్రభుల వారు కూడా మాట్లాడుతూనే ఉంటాడు కదండి. అక్కడ కొన్ని మ్యాజిక్ షోలు కూడా చేస్తూ ఉంటారు. అన్ని నిజంగా ఆ మ్యాజిక్ షోలో కూడా జరగనదాన్ని జరిగినట్టుగా చూపించి అన్ని ఒట్టి మాట్లాడు బాబు. ఎందుకు జరుగుతుంది? ఒకళ్ళు అలా జరిగే లెక్క అయితే నువ్వే ఇంట్లో ఉండి డబ్బులు తయారు చేసుకోవచ్చుగా, అంతే కదండి. అలా చేసుకుని మళ్ళీ నువ్వు కానుకలు ఎందుకు పట్టేసుకుంటున్నావు? నువ్వు బాగా ఆలోచించాలి. పెద్ద గ్రౌండ్లు బుక్ చేసుకుని కచ్చిపులతో పావురాలను చేయటం ఇవన్నీ కనికట్లు. ఇవన్నీ నిజంగా పావురాలు చేస్తే ఇంకెందుకు? ఇంకా అవి నిజమైన పావురాలు అనుకుంటున్నారండి. నిజంగా అలా డబ్బులు సంపాదించుకోలేక ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, డబ్బులు తయారు చేసుకోవచ్చు కదండి. ఏమంటే ఏనుగుని పెడతాడు, ఏనుగుని ఒక పెద్ద బెడ్షీట్ వేసేసి ముతికేస్తాడు పరదాతో. ఆ బెడ్షీట్ లాగంగానే ఆ ఏనుగుని డబ్బులు వచ్చేసి ఉంటాయి కట్టలు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదండి. అంతా అయిపోయిన తర్వాత నువ్వు అసలు షోకి రేట్ ఎందుకు కట్టా, టికెట్ ఎందుకు పెట్టా? అర్థమవుతుంది మీకు పాయింట్? ఇలాంటి మ్యాజిక్ షోలతో కూడా ప్రపంచాన్ని ఒట్టి మాటలకు వాల్యూ వస్తారు, గుంపులుగా వెళ్ళిపోతారు. నిజమైన మహత్తు గల మాటలకు మాత్రం మనుషులు అసలు కదలికలే లేవు. అసలు వీపులు తిప్పటాలు, అసహించుకోవటాలు, తిరగబడటాలు, ఇవన్నీ మీరు బాగా గమనించగలగాలి. దేవుడి మాట మహత్తు గల మాట. కలుగు అంటే కలుగుద్దండి. ఒరిజినల్గా అన్ని జరుగుతాయి. భూమి కలుగును గాక. భూమి ఏమైనా మాయమైందా అండి? వెలుగు జ్యోతులు వచ్చును గాక. ఏమంటే పగలను వేలుటకు సూర్యుడు, రాత్రిని వేలుటకు చంద్రుడు అన్నాడు. ఏమంటే మరి ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా సూర్యుడు కనపడుతూనే ఉంటాడు, చంద్రుడు కనపడుతూనే ఉంటాడు, ఈ నేల ఉంటానే ఉంటుంది. ఏమైనా మార్పులు జరిగినాయా? ఒరిజినల్ ఇది. ఈరోజు నకిలీకి ఉన్నంత వాల్యూ ఒరిజినల్కి లేదు ఈరోజు. నిజమా కదండి? డైరెక్ట్ దేవుడు అదే చెప్తున్నాడు. ఈ మహత్తు గల ఏమండి మాట కేవలం సృష్టిని కలిగించడమే కాదండి. ఈ యొక్క మహత్తు గల మాట ఒక పాయింట్లో మనం ఆలోచన చేస్తే ఈ సృష్టిని కలిగించడమే కాదు, ఆత్మను కూడా రక్షించగలదు ఈ యొక్క మహత్తు గల మాట. అంత కెపాసిటీ ఉంది. ఈ మట్టి మనిషిలో ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క జీవితాన్ని, ఆత్మను కూడా రక్షించగలిగే కెపాసిటీ ఈ యొక్క మహత్తు గల మాటకు ఉంది. ఒకసారి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక బాగా గమనించాలి. ఈ యొక్క మహత్తు గల మాట ఏమండి సృష్టిని కలిగించడమే కాదు, ఒరిజినల్గా ఏం కలిగించగలుగుతుందంటే ఆత్మలను కూడా రక్షించగలిగేటటువంటి శక్తి గల మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు. చూడండి, శక్తి గల వాక్యము అని అంటే, శక్తి గల వాక్యం అంటే మాట. వాక్కు అంటే ఏంటండి? మాట. అవును, మహత్తు గల మాట సృష్టిని కలిగించగలదు, మహత్తు గల మాట ఆత్మలను కూడా రక్షించగలదు. మరి ఆత్మలను రక్షించేటటువంటి ఈ శక్తి గల మాటకు నిజంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అవసరం అండి ఈ యొక్క మహత్తు గల మాట.
ఆత్మలను రక్షించేటటువంటి యొక్క శక్తి గల మాట ప్రతి కుటుంబానికి అవసరం. మరి ప్రతి కుటుంబము ప్రతిరోజు ఈ యొక్క శక్తి గల మాటను మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు పఠిస్తున్నాం, ఎంతవరకు సేవిస్తున్నాం? అంతే కదండి. దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు, నేను దివారాత్రములను ధ్యానించుచున్నాను నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రం అని అంటున్నాడు. మరి మనకిచ్చినటువంటి 66 పుస్తకాలు మన యొక్క ఆత్మలను రక్షించే శక్తి గల మాట అయితే, మహత్తు గల మాట అయితే, ఆ మాట మన చేతిలో జీవగ్రంథంగా కనిపిస్తుంటే ఈ జీవగ్రంథం వైపు మన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించే శక్తి గల మాటను ఎంతవరకు మనం వాల్యూ ఇస్తున్నాం? బాగా గమనించండి, ఎంతవరకు వాల్యూ ఇస్తున్నాం? ఏమండి, శరీరం పైన ధరించుకునేటువంటి ఆభరణాలకు వాల్యూ ఉంది కాబట్టి ఎక్కడో కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాం, లాకర్స్లో. నిజమా కాదా మీరు చెప్పాలి? మరి ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యానికి ఆత్మనే రక్షించగలదు. అంత శక్తి గల వాక్యాన్ని ఎంత వాల్యూ ఇస్తున్నావు? ఎంత వాల్యూ ఇస్తున్నావు? ఆదివారం ఒక్కరోజా నువ్వు పట్టుకునేది? కొంతమంది అది కూడా పట్టుకోరు, స్టైలిష్గా వస్తూ ఉంటారు. ఎక్కడో నామోషిగా వస్తుందని చెప్పేసి ఫోన్లో చూస్తారు, బైబిల్ కూడా తెచ్చుకోరు కొంతమంది. ఏంటి, అంత నామోషి అయిపోయిందా? అది ఒరిజినల్ మాట కలుగు అంటే కలిగింది. మనిషి మాట నకిలీ మాట అండి, నకిలీ మాట, ఒట్టి మాట, మట్టి మాట, మనిషి మాట. మహత్తు గల మాట అంత ఒరిజినల్గా సృష్టిని కలిగించినప్పుడు నీ ఆత్మను రక్షించలేదా? ఆత్మలో కూడా రక్షిస్తుందట. అందుకే శక్తి గల వాక్యం మీరు ఏం చేయాలంటున్నాడు? సాత్వికముతో అంగీకరించండి, సాత్వికంతో అంగీకరించండి. నీ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుద్ది ఈ శక్తి గల మాట, మహత్తు గల మాట. మరి ఎంతవరకు మనం అంగీకరిస్తున్నాం? ఒకవేళ చదువుకుంటే ఏమంటే వాటి ప్రకారంగా బ్రతుకుతుంటే నిజంగా ఈ యొక్క మహత్తు గల మాట నీ యొక్క బ్రతుకును మార్చుద్ది, నీ యొక్క బ్రతుకును మార్చుద్ది. ఈ యొక్క మహత్తు గల మాట నువ్వు పెదాలతో చదవటం కాదు, హృదయం తాకేలా, హృదయానికి హత్తుకునేలా, హృదయానికి చేరుకునేలా, హృదయం మారేలా ఈ యొక్క మాటకు నువ్వు దగ్గర అయిపోతూ ఉండాలి. దాని అంత కెపాసిటీ ఉంది. మాట ఎంత కెపాసిటీ ఉందో ఈ సృష్టిని చూస్తే అర్థమైపోతుంది. ఇంత సృష్టినే కలిగించలేంది, లేని దాన్ని క్రియేట్ చేయగలిగలేంది నా మాటకి. ఇదిగో నాలో నుంచి వచ్చినటువంటి ఆత్మలైనటువంటి మిమ్ముల్ని నా మాట రక్షించలేదా అన్నట్టుగా లేదా అండి? ఆ మాటకు నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు? ఆ మాట వైపు నువ్వు పరుగులు ఎడుతున్నావా? ఆ మాట నువ్వు అసహించుకుంటా? ఆ మాటకి వీపు చూపిస్తావా? ఆ మాట నువ్వు పెడచేవని పెడతావా? ఆ మాట నువ్వు విసర్జిస్తావా? ఆ మాట నువ్వు ధ్యానించవా? ఆ మాట నువ్వు జపించవా? ఆ మాటల వైపు నువ్వు నడవ్వా? సువార్తకి వెళ్ళే పాదములు సుందరం అన్నాడే, సువార్తలో ఏముంది? శక్తి గల మాటలు ఉన్నాయి. సువార్తలో ఏముంది? మహత్తు గల మాటలు ఉన్నాయి కదా. ఆ మాటల వైపు నువ్వు ఎంతగా పరిగెడుతున్నావు? ఆ మాటల వైపు నువ్వు పరిగెడితేనే నేను రక్షించుద్ది ఆ మాట. నీ కుటుంబాన్ని రక్షిద్దని చెప్తున్నాడండి. ఈ మహత్తు గల ఎంత మాట, ఈ యొక్క మహత్తు గల మాటకి ఎంత వాల్యూ ఇచ్చాడు తెలుసా అండి? కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము ఆ మాట నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి చేతిలోనూ ఉంది, మరి ముఖ్యంగా క్రైస్తవులు అందరి చేతిలో ఉంది. మహత్తు గల మాట 66 పుస్తకాలుగా నిన్ను రక్షించేది నీ చేతిలోనే ఉంది. నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, ఇతరులను చూడటం కాదు. తీర్పు పొందకపోదు. నువ్వు దోషివని నిలబెట్టేది కూడా ఈ మాటే కదండి. నువ్వు నిర్దోషివని నిలబెట్టేది కూడా ఈ మాటే. కీర్తనల గ్రంథము 138, కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము అందరూ చూడాలి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 138 2వ వచనం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఎందుకు నీ పరిశుద్ధాలయం తట్టు నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు? పరిశుద్ధ ఆలయములో ఆ రోజు ఏంటి? నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. దేన్ని గొప్ప చేసావంట? నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసేవి. ఏమండి, దేవుని నామమే చాలా గొప్పది. ఏమండి, అంతే కదండి. దేవుని నామమే చాలా గొప్పదంటే దేవుని నామము కంట ఇప్పుడు ఏది గొప్పదంట? వాక్యం గొప్పదంట, వాక్యం గొప్పదంట. మరి దేవుని నామం గొప్పదని చెప్పాడా? దేవుని నామము గొప్పదని మరి బైబిల్లో చెప్పాడా? చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒకసారి నిర్గమాకాండంలోనికి రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము చూడాలి. ఇక్కడ ఈ పదాన్ని మనం బాగా గమనించాలి. నీ నామం అంతటి కంటే, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు
గొప్ప చేసేటివి. నీ నామమే గొప్పదని మేము అనుకున్నాం, కానీ కీర్తనకారుడికి వచ్చేసరికి నీ నామము కన్నా గొప్పదైనది ఒకటి ఉంది, అదే వాక్కు అంటున్నాడు. మరి దేవుని నామం గొప్పదైన అసలు ఫస్ట్ అది చూద్దాం. కీర్తన నిర్గమకాండం 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఈ పదం మీకు అర్థం కావాలి, అక్కడికి ఇక్కడికి వేరియేషన్ మీకు తెలియాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అసలు యెహోవా నామమును వ్యర్థంగా వాడకూడదంట అసలు. అంటే అంత గొప్పది అనేది యెహోవా నామము అంత గొప్పది. నీ నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. చూసారండి, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, అసలు పలకటానికే వీల్లేదు, అంత గొప్పది అని ఇక్కడ చెప్తుంటే నిర్గమకాండంలో కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి ఏం చెప్తుంది బైబిల్? నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చినటువంటి వాక్యమును నువ్వు గొప్ప చేసితివి అంటే దేవుని నామము కంట తన మాటనే గొప్ప చేశాడట. దేవుడు మేము దేవుని నమ్ముకున్నామనంటే కుదరదు. దేవుడు వాక్కులోనికి నువ్వు ఎంత ఎదిగావు. దేవుడి నామాన్ని జపించడం కాదు, ఇప్పుడు నువ్వు దేవుని నామాన్ని జపించడం వల్ల నీకు వచ్చేది కాదు. ఇప్పుడు దేన్ని గొప్ప చేశాడు? నీ చేతుల్లో 66 పుస్తకాలను గొప్ప చేశాడు. నీవిచ్చినటువంటి వాక్యమును గొప్ప చేశాడంటే ఈ మనుషులకు ఈ మాటలు ఎంత అవసరమో మీరు గమనించండి, ఆలోచించండి. మనుషులకు దేవుని నామం అవసరమా, దేవుని వాక్యం అవసరమా? పాత నిబంధనలోనే చెప్పాడు, నామమే గొప్పదన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అవుతుంది, మీరు గమనించాలి ఇక్కడ కదండి. నీ నామము కన్నా గొప్పది నీవిచ్చినటువంటి వాక్యమే గొప్పది అంటున్నాడు. నిజంగా అంత గొప్పదైనా, అంత అవసరమైన, ఆత్మను రక్షించేదైనా, ఏమిటి సృష్టిని కలిగించే యొక్క వాక్కును ఎంతవరకు పాటిస్తున్నావు, ఎంతవరకు నీ హృదయంలోనికి పంపిస్తున్నావు? అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? మట్టి మాటకి ఇచ్చేటటువంటి వాల్యూ ఇస్తున్నావే తప్ప, మట్టిలోకి వెళ్ళిపోయేటటువంటి మనుషులకి వాల్యూ ఇస్తున్నావే తప్ప, ఈ యొక్క మట్టినే కలిగించినటువంటి సృష్టికర్త ద్వారా వచ్చినటువంటి ఆ మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నావు? ఆ మాట రేపు నిన్ను రక్షించేది. ఆ మాట ఈ లోకంలో నీకు శరీరాన్ని కూడా పోషిస్తుంది కదా. మరి ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్కు, ఆ మాట, మహత్తు గల మాటకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామండి చూడండి, మీరు బాగా గమనించండి. ఒక ఆదివారం ఒక్కరోజే క్రైస్తవులందరూ పరుగున ఆదివారం ఒక్కరోజు 1 గంట చూస్తే సరిపోద్దంటారా? శరీరానికి మాత్రం 3 పూటలు కావాలి, అంతే కదండి. శరీరానికి తిండి 3 పూటలు కావాలి. ఆత్మకు మాత్రం ఆహారం ఆదివారం ఒక 10 నిమిషాలు. ఆత్మ రక్షించబడుద్ది అంటారా? మీరు బాగా గమనించండి, ఇక్కడ మీరు బాగా నీ నామము కంటే తన మాటను గొప్ప చేశాడంటే ఎంత అవసరం ప్రజలకి, ఇది సమాజానికి ఎంత అవసరం దేవుని యొక్క వాక్కులు అని దేవుడు అంత క్లియర్గా చెప్తే, మరి దేవుడి ద్వారా వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చి ప్రభుల వారు కూడా ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. నీ చేతులు ఉన్నటువంటి యొక్క జీవ గ్రంథం, నీ చేతులు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత విలువ గలదో ఒకసారి గమనించాలి. ఆ మాటే ఈ సృష్టిని కలిగించింది, ఆ మాటే ఆత్మను రక్షిస్తోంది. ఆత్మ ఎవరో కాదు, నువ్వు నేనే. నీ కుటుంబాన్ని రక్షించేది ఆ నీ చేతులు ఉన్నటువంటి వాక్కులే. ఆ వాక్కులు ఏ రోజున పరిశీలిస్తున్నావా? ఆ వాక్కులను దినదినము ధ్యానిస్తున్నావా? కొన్ని సంఘాలు అటువంటి వాళ్ళు పౌలు గారు చెప్పినటువంటి మాటలు అలాగూ ఉన్నవో లేవోనని బెరే సంఘం వాళ్ళే పరిశోధించారంటే. ఎందుకు? ఆ మాటల్లో ఏమైనా తేడాగా నేను ఒకవేళ వింటే రేపు నరకానికి పోతానేమో అర్థం చేసుకునే విధానంలో. ఎవరేం చెప్తే నమ్మేసేటటువంటి పరిస్థితి కాదు. ఈ మాటలు, శక్తిగల మాటలు ఎంతవరకు జాగ్రత్తగా వినియోగించుకోవాలి అంతవరకు వినియోగించుకోవాలి. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆ మాటకి ఎంత వాల్యూ ఉందని చెప్తున్నాడు చూడండి ఒకసారి. యేసు ప్రభుల వారు ఏమండి అనుకుంటే శిష్యులకి బంగారం ఇవ్వచ్చు, ఏమండి ఐశ్వర్యం ఇవ్వచ్చు, అంతే కదండి. శిష్యులు 12 మందికి వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంత సృష్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. బంగారమైనా, వెండైనా, ఇత్తడైనా, రాగైనా, భూమిలో ఉన్నటువంటి గనులన్నిటిని పెట్టింది ఆయనే. వెళ్ళేటప్పుడు ఒక గని ఇదిగో పేతురు గారికి వచ్చును గాక, ఒక గని ఇదిగో మన యోహాను గారికి వచ్చును గాక, అందరికీ కొన్ని గనులు ఇచ్చేయచ్చుగా. బంగారపు గని, వెండి గని, ఏమంటే కొన్ని గనులు ఇచ్చేయచ్చు కదండి. మరి వెళుతూ ఇవేమోకుండా మరి ఏది ఇచ్చి వెళ్ళాడు? మరి ఆలోచించండి మీరే ఒకసారి చూడండి. యోహాను సువార్త ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. వెళుతూ ఏమంటే ఇవన్నీ ఇవ్వగలడా లేదా? ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇవ్వలేదు?
ఇవి ఇస్తే ఇక్కడే ఆనందంగా ఉంటారు, కానీ నిరంతరం వీళ్ళు ప్రకాశించరు. ప్రకాశించాలి అంటే వీళ్ళకి ఇవ్వాల్సిందేంటి? ఆత్మను రక్షించుకోవాలంటే వీళ్ళకి ఇవ్వాల్సిందేంటి? అది చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 17వ అధ్యాయము 7వ వచనం. 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు 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 చూసారండి. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నేను వారికి ఇచ్చి ఉన్నాను. నేను వారికి ఇచ్చి ఉన్నాను. చూడండి ఏమి ఇచ్చిచ్చాడండి ప్రభుల వారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నీ పిల్లలకు నేను ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇంకా వేరే ఇవ్వలేదా? వాటి వల్ల యూజ్ లేదు, నో యూజ్. ఇదిగో ఈ మాటల వల్లే ఉపయోగం ఉంది. వాళ్ళు బ్రతుకును మార్చుకుంటారు, ఆత్మలను రక్షించుకుంటారు. అంత శక్తి కలది. లేనిదాన్ని క్రియేట్ చేసింది, ఆత్మలను రక్షించగలిగే శక్తి గలది. మహత్తు గల మాట, మహత్తు గల మాట. మనిషి మాట ఒట్టి మాట, ఏమి చేయలేని మాట. కలుగు అంటే ఏదైనా కలుగుద్దండి. కానీ మనిషి మాటలు ఎంతగా వింటాడంటే నిజంగా అండి భయంకరంగా వినేస్తాడు అంతగా. అప్పటి వరకు కనిపించినటువంటి తల్లిదండ్రుల మాటను కూడా పక్కన పెట్టేస్తారు కదండి. ఒట్టి మాటలకి ఎంత వాల్యూ ఇస్తున్నారు చూడండి. కానీ నిన్ను కని పెంచి ఈ యొక్క సృష్టి ఒడిలో నిన్ను చక్కగా పెంచి పోషిస్తూ నీ యొక్క జీవన విధానాన్ని ఆలనపాలను ఇక తండ్రి నీ అరచేతిలో చెక్కుకొని ప్రతి క్షణము నిన్ను చూచుచున్నటువంటి దేవుడు మాట మాట్లాడుతుంది ఈరోజు. మహత్తు గల మాట. నేనయ్యా నిన్ను పెంచింది, పోషిస్తుంది. నా మాటకు నువ్వు ఎంత విలువ ఇస్తున్నావు, ఈ మాటే రేపు నిన్ను రక్షించేదని అంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా ఆ మాటకి ఎంత కెపాసిటీ ఉందో మరి మాకు తెలియాలి కదనంటే, ఇదిగో నా మాట సృష్టిని కలిగించింది. ప్రారంభపు అధ్యాయం అనేది ఒకటి ఉంది గ్రంథం. ఆ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో నా మాటకి ఎంత కెపాసిటీ ఉందో చదువుకో అంటున్నాడు. ఏ రోజైనా చదివామంటే ఆది కాండమా మాకు తెలుసులేండి, అంతే కదండి. ఏ రోజైనా ఆలోచన చేయండి. పలుకునుగాక కలిగెను. మాట కెపాసిటీ. మనిషి అన్నీ అబద్ధాలే కదండి. నోరు తెరితే అన్నీ అబద్ధాలు. ఒరిజినల్ అండి బాబు. దేవుడి మాట ఒరిజినల్. కలుగంటే కలుగుద్ది. యేసు ప్రభుల వారు కూడా వెళ్తూ ఏమంటున్నాడు చూసి, నీ తండ్రి నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు నీ పిల్లలకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. వారికి నేను ఇచ్చి ఉన్నాను. చనిపోతే ఎవరు అబద్ధాలు ఆడరు కదండి. వెళ్తూ ఏదైనా ఆస్తుపాత్రలైనా కూడబెట్టి వెళ్ళాలి కదండి శిష్యులకి. పాపం 3.5 సంవత్సరాలు వెంబడించారు కదా, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆస్తిని ఇచ్చేలేడండి బాబు. భయంకరమైనటువంటి గొప్ప ఆస్తి, ఎవరు ఊహించలేనటువంటి వాటిది, ఎవరు అర్థం చేసుకోలేంది. అదే అవసరం అని ప్రభుల వారికి అర్థమైంది. వాళ్ళు హ్యాపీగా స్వీకరించారు. మనకి ఈ మాటలకి అసలు వాల్యూ లేదు. ఇచ్చి ఉన్నాను 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. మాటలంటే ఏదో అనుకుంటున్నారు. మాటలంటే ఏం మాటలు? ఇదిగో వాక్యం. ఆ రోజు వారికి ఇచ్చాడు, రక్షించుకోండి, ఈ మాటలే మీకు రక్షిస్తాయని. ఈరోజు వాక్య రూపంలో అందరికీ అన్ని రకాల లాంగ్వేజ్లోకి వచ్చేసింది చూడండి. ఈరోజు నువ్వు తెలుగులో పుట్టావా అయితే తెలుగు, ఇంగ్లీష్లో వాడివా ఫారిన్ అయితే ఇంగ్లీష్, కన్నడనా కన్నడ, మలయాళమా మలయాళం, అన్ని రకాల లాంగ్వేజ్లకు దేవుని మాటలు వచ్చేసినాయి చూడండి. ఈ మాటలే వారిని రక్షించేవి. శక్తిగల మాటలు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వెళుతూ వాక్యమే ఎందుకు ఇవ్వాలి? అర్థమైపోవాలి. వెళుతూ ఈ మాటలే ఎందుకు ఇవ్వాలి? ఈ మహత్తు గల మాటలు అంత అవసరం గనుక. అంతే కదండి. అంత అవసరం గనక, ఆత్మలను రక్షించేవి గనుక, నీ కుటుంబాన్ని మార్చేవి గనుక, నీ కుటుంబాన్ని ఇదిగో ఇలా భూలోకం నుంచి పరలోకానికి నడిపించటంలో ఇవి ఆధారపడతాయి గనుక, నీ యొక్క మలినమైనటువంటి యొక్క హృదయాన్ని కడగగలిగేటటువంటి మాటలు, శక్తిగల మాటలు, సాత్వికలము కలిగినటువంటి మాటలు, మహత్తుగల మాటలు. ఈ మాటలను నువ్వు వినుకోకుండా ఒకవేళ పెడచెవును పెడుతున్నావేమో యొక్క ఉదయకాలంలో మీరు బాగా గమనించాలి. ఒకనాడు ఇర్మియా గారి కాలంలో వీపులు చూపించినట్టుగా వీపులు చూపిస్తున్నారేమో. లోక సువార్తలో చెప్పినట్టుగా ఎన్నో మార్లు ప్రయత్నం చేస్తున్న నీ దైనందిన జీవితంలో చిన్ననాటి నుంచే దేవుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు నిన్ను మార్చుకోవటానికి. ఒకవేళ నువ్వు తొలగిపోయేవేమో, యవన కాలంలో ఆయన కాడి వేయటానికి సిద్ధంగా లేవేమో, ఈ మాటల ద్వారా నీకు ఆలోచన కల్పింప చేస్తున్న గ్రహింపు రాలేదేమో.
సొలొమోను గారు చెప్పిన కాలంలో ఉన్నట్టుగా వాళ్ళు అసహించుకున్నారట. నువ్వు కూడా ఒకవేళ అసహించుకుంటున్నావేమో ఈ మాటను, విలువగల మాటను. ఈ మాటలే రేపు నువ్వు ఒక్కసారి నువ్వు మనసులో నువ్వు విమర్శించుకుంటే రేపు నువ్వు తీర్పులోనికి రావు కదా, తీర్పు పొందకపోదు కదా. దోషి అని తీర్పు పొందే పరిస్థితి నీ చేతిలో ఉన్నటువంటి మాటలే నిన్ను దోషి అనిపిస్తున్నాయి. నిజంగా ఈ మాటలకు అంత విలువిస్తున్నామండి? లోకంలో తెరల మీద ఆడేటటువంటి కట్టుకున్నంత విలువ మనిషి ఒట్టి మాటలకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ దేవుని మాటల ముందు కూర్చోగలుగుతున్నామండి గంటలు గంటలు. రేపు కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది. నిజంగా ప్రభుల వారు నిజంగా అంత వాల్యూగా ఇచ్చాడంటే ఏమిటి, వాక్యం అంత గొప్పది కనుక మనం కూడా అనేక మందికి, మనం కూడా మన కుటుంబాలకి, మనం బ్రతుకుతూ మన యొక్క బిడ్డలకు కూడా ఇలాంటి వాక్యాన్ని నూరిపోసి మనం ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోవాలి. పౌలు గారు కూడా ఎలా బ్రతికాడో తెలుసా అండి? పౌలు గారు కూడా కన్ను మూసేలోపు ఏమండి మరి ఒక మాట రాసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని యొక్క మాటలు ఎలా చెప్పాడో చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. పౌలు గారు కూడా ఏమి ఇచ్చేలాడో ఒకసారి చూడండి. 20వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. పౌలు గారు కూడా ఏమి ఇచ్చి వెళ్ళాడో చూడండి. 32వ వచనం అపోస్తల కార్యములు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును, దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేనికి అప్పగించాడంట? సంఘాలను దేనికి అప్పగించాడంట? దేవునికి ఆయన కృపా వాక్యమునకును. దేవుడు అంటే మనకి డైరెక్ట్గా లైవ్ లో కనిపించాడు కదా. దేవుడు అంటే ఒక విగ్రహం కాదు, దేవుడు అంటే ఒక రూపం కాదు కదా. ఆయన ఒక ఆత్మ. ఆ యొక్క ఆత్మ ఈ యొక్క వాక్యం, ఆయన యొక్క కృప ఈ వాక్యము రూపంలో మన దగ్గరకు వచ్చింది. వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ప్రభుల వారు కూడా శిష్యులకి ఏం అప్పగించి వెళ్ళాడు? వాక్యాన్ని అప్పగించి వెళ్ళాడు. ఆ పౌలు గారు కూడా మరి ఆనాడు ఉన్నటువంటి శిష్యులు సంఘాలకి ఏం అప్పగిస్తున్నాడు? వాక్యమును అప్పగించుచున్నాను. ఆయన ఆ వాక్యము వలన ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, ఆ వాక్యం మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది. క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచుటబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఆ వాక్యానికి అంత శక్తి ఉంది. చూసారండి, దేవుడు ఆయనకు కృపా మహిమనకు మిమ్మల్ని అప్పగించున్నాను. మన ఆత్మలను రక్షించవలసినది ఈ మహత్తు గల మాటే. వాక్యాన్ని ఇచ్చి పెడుతున్నాడు. ఒక సేవకుడు సంఘానికి ఇవ్వవలసినది వాక్యం. ఒక సేవకుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి అప్పచెప్పాల్సింది వాక్యం. ఆ వాక్యమే ఆ కుటుంబాలను రక్షించింది. ఆ వాక్యం విశ్వాసి జీవితాన్ని మార్చుద్ది. ఆ వాక్యాన్ని మనం ఎంతవరకు పొందుకుంటున్నాం? ఆ వాక్యాన్ని మనం ఎంతవరకు పుష్కలంగా తీసుకుంటున్నాం? ఆ వాక్యంలో మనం ఎంతవరకు క్షేమాభివృద్ధి పొందుతున్నాం? ఆత్మీయతలో ఈ మహత్తు గల మాటలు నిజంగా ముందు తల్లిదండ్రులు విన్నటువంటి ముందు మనకు తెలియాలి. అప్పుడే మన పిల్లలకు నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. 6వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. నీకు అంటే తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో తల్లిదండ్రులుగా ముందు మీకుండాలి. ఏ మాటలు అనుకున్నా ఈ మాటలు అంటే ఏ మాటలు? మహత్తు గల మాటలు, ఆత్మలు రక్షించేటటువంటి శక్తి గల మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు, నిన్ను ఆత్మీయతలో నిలబెట్టేటటువంటి మాటలు, నీ యొక్క పాపాన్ని కడిగేటటువంటి మాటలు, నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టేటటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు, అంత శక్తి గల మాటలు తల్లిదండ్రులుగా కుటుంబ పెద్దలుగా ముందు మీకు ఉండాలి. మీ హృదయంలో ఉండవలెను. అంతేకాదు, ఉండవలెనంటే ఖచ్చితంగా ఉండవలెను. ఉన్న తర్వాత నువ్వేం చేయాలి? నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపచేసి ఆ మాటల వాల్యూ ఏంటో చెప్పు. ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియచేయి. అది బంగారం కంటేను, వెండి కంటేను, మేలిమి బంగారం కంటేను కోరదగినవని చెప్పు. ఒకళ్ళు అడిగితే ఏది నువ్వు కోరుకుంటావంటే ఇదిగో వీటన్నిటిని పక్కన పెట్టు, ఇదిగో ఈ మాటలు పక్కన పెట్టు, నేను ఈ మాటలే కోరుకుంటాను అంటున్నాడు భక్తుడు.
నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడేవాళ్ళని. ముందు నీకు తెలియాలి కదా మాట్లాడాలంటే. నీ పిల్లలతో కూర్చున్న ప్రతిసారి నువ్వు డిస్కస్ చేయాల్సిన దేవుని వాక్యాన్ని, పడుకునే ప్రతిసారి డిస్కస్ చేయాల్సిన దేవుని వాక్యాన్ని, లేవంగానే నువ్వు డిస్కస్ చేయాల్సిన దేవుని వాక్యాన్ని అని చెప్తున్నాడు. అందరికీ ఈ మహత్తు గల మాటలు కావాలి. అందరికి కావాలి, కుటుంబంలో అందరికి కావాలా, తల్లిదండ్రులు కావాలి, బిడ్డలకు కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, అందరికీ మాటలు కావాలంటున్నాడు. కానీ ఎవరు వింటున్నారు? ఎవరు ఆలకిస్తున్నారు? ఎవరు ఆయనకి ఒక హృదయాన్ని సరెండర్ చేస్తున్నారు? హృదయం అనేటటువంటి తలుపు దగ్గర తడుతున్నా కూడా ఎవరు తలుపులు తీసే పరిస్థితి లేరంట. నువ్వు తలుపు తీస్తే నేను లోనికి ప్రవేశిస్తాను, నేను నాతో కూడా నా తండ్రి వచ్చి భోజనం చేస్తున్నానని చెప్తాడు కదండి. ఆ మాటలు ఆనాడు భౌతికంగా యేసుప్రభుల వారు లైవ్లో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు వాక్య రూపంలో నీ హృదయాన్ని తడుతోంది. శక్తిగల మాట వచ్చింది నీ దగ్గరికి, ఎన్నో మార్లు వచ్చింది, ప్రతి వయసులోనూ వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది, ప్రతి ఆదివారం నీకు గుర్తు చేస్తూనే ఉంది. వింటున్నావు, పెడుచొని పెడుతున్నావు, ఏముందిలే తర్వాత తీసుకుందాంలే, ఏముందిలే తర్వాత నిలబడదాంలే, ఏముందిలే ఇంకా పోడు వయసు ఉందిలే, ఏముందిలే తర్వాత ఇంకా మారదాంలే అని ఒకవేళ నువ్వు వద్దు అనుకుంటున్నావేమో, పడిచోని పెడుతున్నావేమో, వినియోగించుకోకుండా పక్కన పెడుతున్నావేమో. ఈ మహత్తు గల మాట రేపు నిన్ను నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, విమర్శించుకునేలా మనకు మనమే తీర్పు పొందకపోదమంటున్నాడు. చూడండి, తీర్పు పొందకపోదమంటున్నాడు. ఎవరైతే ఈ మాటలు కావాలో అనుకుంటే వాళ్ళకే పరలోకం అండి, వాళ్ళకే పరలోకం, వాళ్ళకే నిత్య జీవం. ఈ మాటలు నాకు వద్దు, ఈ మాటలు నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం నువ్వు మట్టిలో కలిసిపోక తప్పదు, నరకానికి వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఆ మాటలు నువ్వు పట్టించుకోలేదు కనుక, ఆ మాటలు విన్ను మారు మనసు పొందలేదు కనుక, మారు మనసు పొందినా ఒకవేళ సరైన ఫలాలు రాలేదు కనుక ఈ చెట్టును నరికివేయండి అన్నాడు కదా. ఫలాలు రాని చెట్టు ఎంతకాలం? ఈ నేల వ్యర్థమైపోతుంది కదా, సారమంతా తీసుకుంటుంది. ఒకవేళ మనం కూడా దేవుళ్ళలోకి వచ్చి ఉపయోగపరం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నామేమో, ఏ ఫలాలు లేకుండా. ఒట్టి ఆకుల వల్ల చెట్ల వల్ల ఏం ఉపయోగం లేదు కదా, కాయలు కదా. పాత నిబంధనలో ఉంటుంది బైబిల్లో, ప్రతి చెట్టు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటుంది. చెట్టు నేను వచ్చిన పని ఏంటి, నేను చేస్తుంది ఏంటి, పెత్తనం చెలాయించడానిక అంటది చెట్టు. ఒక ఒలివ చెట్టు అంటది, ఒక ఆలివ్ చెట్టు అంటది కదా. కనుక ఒక్కసారి మీరు బాగా గమనించాలి, దేవుని యొక్క మాటలకు నువ్వు సరెండర్ అవ్వాలి. నీకు ఇచ్చిన ఆయుష్కాలం తక్కువ అయిపోతుంది. నువ్వు మంటివారు అని జ్ఞాపకం చేసింది బైబిల్ కదా. నువ్వు నీ యొక్క ఆయుష్ దినదినము తగ్గించేసింది ఈ యొక్క మహత్తు గల మాట. ఆయుష్ దినాలు తగ్గించింది మహత్తు గల మాటే. నీ నాసికా రంధ్రంలో ప్రాణం కలిగినటువంటి వాడవని గుర్తు చేసింది ఈ మహత్తు గల మాటే. ఇంత మహత్తు గల మాటను మర్చిపోయి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ యొక్క యవన బలాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నావేమో, నీ ఇష్టానుసారంగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో, రేపు నరకం తప్పు. నువ్వు మహత్తు గల మాట నువ్వు పక్కన పెడిచావని పెట్టావు, అసహించుకున్నావు జ్ఞానాన్ని. జ్ఞానం రూపంలో వచ్చింది. ఎన్నో మార్లు ప్రయత్నం చేశాను, కొడుకు తన పిల్లలను ఏ రీతిగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, నేను అలా ఎన్నో మార్లు ప్రయత్నం చేశాను. ఎద్దు కామందునన్నా ఎరుగుతుంది, గాడిద సొంతమని దొడ్డినన్నా తెలుసుకుంటుంది, కానీ అన్నిటిని అనుభవిస్తున్నటువంటి నువ్వు నా మాటలను నువ్వు తెలుసుకోలేకపోయావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మనిషి మాటకు నువ్వు వాల్యూ ఇస్తున్నావేమో. మనిషి మాట ఒట్టి మాట, మనిషి మాట మట్టి మాట, మనిషి మాట శాశ్వతమైన మాట కాదు, మనిషి మాట నకిలీ మాట. దేవుని మాట మహత్తు గల మాట, కలుగు అంటే కలిగింది. లేని దాన్ని క్రియేట్ చేసిందండి దేవుని మాట. మనిషి మాట అన్ని గాలి మాటలే. బైబిల్లోనే ఉంటుంది గాలి మాట అని. మనిషి మాట గాలి మాట అండి. అప్పుడు మనిషి గురించి మాట, వాడు గాలి మాట్లాడు, గాలి మాటలు మాట్లాడతాడు. ఆ గాలివాడి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటారు సార్? గాలి కరెక్ట్గానే ఉంది కనుక బాగా ఆలోచించాలి. ఈ మాటలకు మనం దగ్గర అయితేనే, ఈ మాటలు మనం విశ్వసిస్తేనే, ఈ మాటలకు నువ్వు సరెండర్ అయితేనే మనం రేపు పరలోకాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మాటల ప్రకారంగా బ్రతకండి.
మహత్తు గల మాట నీ జీవితాన్ని మార్చుద్ది. మహత్తు గల మాట నీ కుటుంబాన్ని నిలబెట్టుద్ది. మహత్తు గల మాట నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి హృదయాన్ని తాకుద్ది. ఈ మహత్తు గల మాట రేపు నువ్వు చనిపోయినా తిరిగి లేపుద్ది. రేపు ప్రభులు వారు వచ్చి పిలుస్తాడు. నేను మాటకు అంత కెపాసిటీ ఉంది. నువ్వు రేపు ఈ యొక్క సమాధిలో నుంచి తిరిగి లేపబడాలి అంటే, ఆ యొక్క మాట నీకు అందాలి అంటే, నీ చెవిని పడాలంటే, చనిపోయిన తర్వాత కూడా మట్టి దేహంలో ఉండి మన్నైపోయిన తర్వాత కూడా నీ చెవిని పడి మళ్ళీ ఆ మాట నిన్ను వినిపించాలి అంటే, నిజంగా ఆ మాటకి ఎవరైతే వాల్యూ ఇచ్చి కన్ను మోస్తారో, ఆ మాటకి ఎవరైతే లోబడి బ్రతుకులు ముగించుకుంటారో వాళ్ళే తిరిగి లేపబడతారు. వాళ్ళే రేపు ఆకాశపు తెరలు దాటుకుంటూ, మేఘాలు దాటుకుంటూ రేపు పరలోకానికి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతారు ప్రభు వస్తే. అంత మహత్తు గల మాట ఈరోజు నువ్వు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించే. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదు, ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వెంతవరకు నిన్ను నువ్వు పరీక్షించుకో. పౌలు గారు సంఘానికి హెచ్చరిక రాశాడు లేక, నిన్ను నువ్వు పరీక్షించుకో. విమర్శ చేసుకుంటే తీర్పు పొందకపోదము. ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఒక మంచి రక్షణను మనం పోగొట్టుకోవద్దు. మనిషి మాట ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మనిషి మట్టిలో కలిసేవాడు. దేవుడి మాట మట్టిలో కలిసినటువంటి మనిషిని కూడా లేపగలిగే మాట. ఆల్రెడీ ప్రభుల వారిని లేపినటువంటి మాట, 3వ దినాన లేపినటువంటి మాట రోమిలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ఒక మంచి మాట చూసి ముగించేసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, యేసుని ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. నువ్వు కూడా అలా లేపబడతావు అని, రక్షింపబడతావు అంటే అలాంటి సేఫ్ జోన్లోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు మృతుల్లో నుండి కుమారుని లేపాడంట. కుమారుడా రానా ఆయన పైకన్నాడు 3వ దినాన మాట. రేపు నిన్ను నన్ను కూడా ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించున్నాను అని చెప్పి సాక్ష్యం ఉంది ప్రభుల వారికి. కనుక చనిపోయిన తిరిగి లేపబడ్డాడు. మరి రేపు మన గురించినటువంటి సాక్ష్యం ఏది? దావీదు ఆ తరము వారందరికీ సేవ చేసి నిద్రించాడు. మన కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని పరిస్థితి. మనం వెళుతున్నటువంటి సంఘములో సరైనటువంటి విధానంలో విధులలో బ్రతకలేని పరిస్థితి. మనం ఈ మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నాం? ఈ మాటలు నువ్వు పరిశుద్ధంగా చదువుతున్నావా? పరిశుద్ధంగా ఆచరిస్తున్నాము? పక్కన పెడుతున్నాము? ఆలోచించండి. రేపు కన్ను మూసిన తర్వాత నీ చేతిలో ఉన్న బైబిలే, నీ ఇంట్లో ఉన్న బైబిలే, నువ్వు పట్టుకు వెళ్ళే బైబిలే ఆ రోజు గొప్పగా కనపడుతుంది నీకు. కానీ ఉపయోగం లేదే. ఒక్కసారి ఆ బైబిల్ని ఒక్కసారి చూడు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి చూడు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి ఓపెన్ చేయి, చదువు, ప్రతిదినం చదువు, ధ్యానించు, ఆనందించు, దివారాతులు పఠించు. నిన్ను మార్చుద్ది, నిన్ను నిలబెట్టుద్ది. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా, దిగజారిన పరిస్థితిలో ఉండ కూడా, లోకం మొత్తం నిన్ను ద్వేషించినా కూడా ఆ వాక్యం నిన్ను గొప్పగా నిలబెట్టుద్ది. అంత కెపాసిటీ గలమాట. నీకు తెలియకుండా నేను లోపల ఉజ్జీవింపజేస్తుంది. నీకు తెలియకుండా నిన్ను రగిలింపజేస్తుంది. నీ ఒంటరితనాన్ని పోగొట్టుద్ది. 1000 మందితో సమానంగా చూపించుద్ది ఈ వాక్యం. మీరు ఒక్కసారి రుచి చూడండి, అంత కెపాసిటీ ఉందండి ఈ మాటకి. లోకంలో నువ్వు ఒక్కడు వాడివే, వచ్చేటప్పుడు ఒక్కడుగానే ఉంటావు, కానీ వెళ్ళేటప్పుడు నాకు ఇంత శక్తినిచ్చింది ఇదిగో ఈ బైబిల్ అనే గొప్పగా నువ్వు కనుమూయాలి. రేపు మరణించిన తర్వాత నిన్ను లేపేది కూడా ఈ వాక్యం. ఆలోచించండి, ప్రభు రాబోతున్నాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఇప్పటి వరకు ఒకవేళ మనిషి మాటకి వాల్యూ ఇచ్చావేమో, అది మట్టి మాట నువ్వు గమనించు. ఒట్టి మాట నీకు అర్థమైతే మహత్తు గల మాటకి ఎంత వాల్యూ ఇచ్చావు ఇప్పటి వరకు? ఆ మహత్తు గల మాట ప్రతి వారం అందుతుంది నీకు. ఆలోచించండి, ఆ మాటకి మనం ఎంత విధేయత కలిగి ఉన్నామో ఆ మాటే రేపు నిన్ను రక్షించేది. శక్తిగల మాటను పక్కన పెడతారు. ఆ యొక్క మాటను పెడచెవును పెట్టి నరకానికి పోతారు. ఎవరైతే ఆ యొక్క మాటలకు దగ్గర అవుతారో వాళ్ళే రేపు పరలోకాన్ని కైవసం చేసుకుంటారు. లేదు ఆ మాటలతో నాకు పని లేదనుకుంటే మీరును మీ తండ్రి యొక్క అపవాది సంబంధంలాగా మారిపోయి నరకానికి జారిపోతారు. ఆలోచించండి, మహత్తు గల మాట మిమ్మల్ని మరణించేంత వరకు, మనిషి మరణించేంత వరకు కూడా ఇదిగో మిమ్మల్ని మార్చటానికే ఎన్నో మార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ పాపి నశించుట
ఇష్టం లేదు కనుక దేవుడు ఈ మాటతో నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దయచేసి వీపులు చూయించకండి, దయచేసి ఈ మాటలను అసహించుకోకండి, ఈ మాటలను ప్రేమించండి, ఆ మాటల ప్రకారంగా బ్రతకండి, పరలోకానికి చేరుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నాయన మీ ఇష్టానుసారంగా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లోనైనా మమ్మల్ని గుర్తు చేసి వీపులు చూయించి అసహించుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మమ్మల్ని నాయన మా ప్రారంభపు దశను ఒకసారి మీరు జ్ఞాపకం చేశారు నాయన. మేము కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్నటువంటి మాకు మేము మట్టి వారమని గుర్తు చేశారు. నాసిక రంధ్రాల్లో సెకండ్లో ముక్కు మూస్తే చచ్చిపోయేటటువంటి బ్రతుకులని మాకు గుర్తు చేశారు నాయన. ఒక తండ్రి మిమ్మల్ని మేము బాధ పెడుతున్నాము నాయన. నిజంగా ఆ బాధ పెట్టేటటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని మీ దగ్గర చేర్చుకుని ఈ రీతిగా తండ్రి మీ వాక్కులకు దగ్గర చేసుకుని మీ మాటలకు నాయన ఆకర్షితులైనటువంటి మేము తిరిగినట్టుగా నేను చెప్పినట్టుగా కూడా బిడ్డలందరూ ఈ యొక్క మాటల్లో నాయన మరి మీకోసం గొప్పగా బ్రతికేటటువంటి మహాకృపను ఇంకా ఎక్కువగా ప్రసాదింపు చేయండి. మీ మాటకు లేని సృష్టి కలిగింపబడింది తండ్రి, కానీ ఇదే మాట తండ్రి మా ఆత్మను కూడా రక్షిస్తుందని మీరు చెప్తున్నారు తండ్రి. ఒకవేళ మేము ఇప్పటి వరకు మేము ఈ యొక్క మాటలను తక్కువగా చూసామేమో, మమ్మల్ని మేము క్షమించుకునే మంచి అవకాశాన్ని మాకు కల్పింపచేసినందుకు వందనాలు తండ్రి. తలంచిన బిడ్డలందరూ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మహత్తు గలటువంటి మాటలను ఎవరైతే హృదయపూర్వకంగా నాయన కుటుంబాలని మార్చేటటువంటి మాటలను ఎవరైతే హృదయపూర్వకంగా హత్తుకొని బ్రతుకుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఆత్మను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంత మంచి మాటలకు నాయన మరి సహకారుగా ఉన్నటువంటి నిజంగా మీరు నాయన పరలోకంలో ఉన్నప్పటికీ కూడా మీ మాటలు మమ్మల్ని తాకెత్తున్నాయి నాయన. మీ మాటలు మమ్మల్ని నాయన మా హృదయాలకి సేద తీరుస్తున్నాయి తండ్రి. మీ మాటలను మమ్మల్ని తండ్రి నాయన దృఢంగా మేము బ్రతకగలము అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాయి తండ్రి. అలాంటి ధైర్యం కలిగినటువంటి మాటలను నాయన అంతము వరకు మా యొక్క హృదయంలో నింపుకొని బ్రతికే మహాకృపను బిడ్డలందరికీ ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మరొకసారి వేడుకుంటున్నాను.